నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఆర్కేపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీనికి సంబంధించి మొన్న హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు నివాసంలో ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, అటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. సో ఇందులో ఇక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లేడు అని అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, ఆర్కేపూడి గాంధీ కానీ, ఇటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే. సో ఇద్దరు ఎందుకు వెళ్ళి కలిశారు? కలిస్తే జిహెచ్ఎంసీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి కలవాలి కదా. అటు మాగంటి గోపీనాథ్ అయినా, ఆర్కేపూడి గాంధీ అయినా, మాధవరం కృష్ణారావు, ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ వెళ్ళాలి. కేవలం అటు ప్రకాష్ గౌడ్, ఇటు ఆర్కేపూడి గాంధీ ఇద్దరే వెళ్ళడం ఏంది? వీళ్ళిద్దరు కలిసి ఏమైనా మతలబు ఉందా? వీళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీలో మనం చేరాలనుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఆ మధ్య మల్లారెడ్డి కూడా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులు అయిపోతున్నాడు, చంద్రబాబుతో మాట్లాడుతున్నాడు అని చెప్పి లైవ్ కూడా వచ్చింది. సో సీన్ కట్ చేస్తే 2 రోజులకే ఫస్ట్ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి, ఆ నెక్స్ట్ డే ఆర్కేపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి. సో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సిక్సర్ కొట్టారు. లోక్సభ ఎన్నికల ముందు ఒక 1/2 డజన్ మంది జాయిన్ అయితే, లోక్సభ ఎన్నికల తర్వాత మరో 1/2 డజన్ మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. సో మొత్తం కూడా 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒక ఎమ్మెల్యే చనిపోయింది. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో. ఇక ఆ తర్వాత 38 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు దాదాపు 12 మంది జాయిన్ అయినారు. సో 26కు పడిపోయింది బీఆర్ఎస్ కౌంట్. 26లో మరో 12-13 మంది ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది బీఆర్ఎస్. అప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోతాడు కేసీఆర్. సో కేసీఆర్, కేటీఆర్ ఈ రాష్ట్రంలోనే ఉండగా బీఆర్ఎస్ ఇంత దయనీయ స్థితికి వస్తుందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ని కొట్టేవాడు లేడు. కేసీఆర్కు ఉన్నంత శక్తి అపోజిషన్ పార్టీస్లో ఎవరికి కూడా అంత శక్తి లేదని అందరూ అనుకున్నారు. కాలక్రమేణా బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయని ఎట్లా సామెత ఉందో, 10 సంవత్సరాలకే బీఆర్ఎస్ ఓడిపోవడం అంటే ప్రభుత్వం పోయింది కానీ ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు పోయే పరిస్థితికి బీఆర్ఎస్ చేరుకుంది. ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసినాడు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు ఫస్ట్లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో 15 మంది వరకు ఎమ్మెల్యేలు గెలిస్తే అందరూ కేసీఆర్తో కాంప్రమైజ్ అయిపోయి బీఆర్ఎస్లోకి పోతే, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం మొండిగటం జైలుకు వెళ్ళి జైలు నుంచి బయటికి వచ్చి కేసీఆర్ నీ అంతు చూస్తా, ఖచ్చితంగా నీ అంతు చూస్తా అని జైలు బయట శపథం చేసినాడు. సో చాలామంది సీరియస్గా తీసుకోలేదు, ఇంకొంతమంది సీరియస్గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి నిజంగా కష్టంతో ఉన్నాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి లాక్కెళ్ళడం, నానా పరిశాన్లు రేవంత్ రెడ్డికి పెట్టడం జరిగింది. అయినా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా లొంగకుండా అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వేదిక సరిపోతు నాకు కేసీఆర్పై కొట్లాడాలంటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చాలా తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా, అతి కొద్ది సమయంలోనే ఆ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులై రాష్ట్రంలో వైఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఘన విజయం సాధించాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణలోనే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాదు, దేశ రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి ఒక సరికొత్త శక్తిగా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలుగుతో పాటు హిందీ కూడా అనర్గళంగా మాట్లాడతాడు. మంచి వాక్చాతుర్యం, మాట మాట్లాడాలంటే దాన్ని వెనుకకు తీసుకునే అవసరం లేదు, అంతా చాకచక్యంగా పకడ్బందీగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అత్యంత తక్కువ కాలంలోనే సన్నిహితుడయ్యాడు. సో రేవంత్ రెడ్డి భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే మరో భవిష్యత్తులో ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రకాష్ గౌడ్, ఆర్కేపూడి గాంధీ పోయినారు, వివేక్ పోయే అవకాశం ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కానీ, మాగంటి గోపీనాథ్ కానీ, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇక జిహెచ్ఎంసీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో పోతే బీఆర్ఎస్కి గడ్డు కాలమే. ఒకవేళ బీఆర్ఎస్కి ఇంకా 12 మంది ఎమ్మెల్యేలు పోతే కనుక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్కి పోతుంది, ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కేసీఆర్కి పోయే అవకాశం ఉంది. ఆ బీఆర్ఎస్కి ఇది గడ్డు కాలమే. ఇంకా కేటీఆర్ దీన్ని గ్రహించాలి. కేటీఆర్ ఇంకెట్లా చెప్తున్నాడు, ఇక్కడ గతంలో మేము కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాం, అవును మేము చేసుకున్నామని చెప్తున్నాడు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ ఎల్పీ కూడా విలీనమయ్యే అవకాశం అయితే, కాంగ్రెస్లోకి విలీనమయ్యే అవకాశం అయితే ఉంది.